నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హాఫ్పేట గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజల అవసరార్థం గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోలాహలంగా ప్రభల ఊరేగింపు. ఉత్సవాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. మేదరమెట్లలో 4వ సిద్ధం సభకు సిద్ధమన్న తెనాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. వేలాదిగా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన. 99% హామీలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు వేలాదిగా తరలి వెళ్లనున్నట్లు వెల్లడి. వైభవంగా శ్రీ రామేశ్వరం స్వామివారి దివ్య రథోత్సవం. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రత్యేక వేషధారణలతో శోభాయమానంగా సాగిన ఊరేగింపు. శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గంగానమ్మపేట పాత శివాలయం వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో స్వామివారి రథోత్సవం పట్టణ వీధుల గుండా సాగింది. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద నుండి దివ్య రథోత్సవం శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానానికి చెందిన దివ్య రథంపై పర్వతవర్ధిని సమేతంగా ఆశీస్సులైన శ్రీ రామేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ ప్రజలకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా రథోత్సవాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి రథాన్ని విశేషంగా అలంకరించగా సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి రథం వద్ద పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకుమారి, వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్బి శివ తదితరులు ఎమ్మెల్యే శివకుమార్కు స్వాగతం పలుకుగా ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లు కొలువు తీరిన దివ్య రథాన్ని భక్తులందరితో కలిసి ముందుకు లాగారు. వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, నారా తాళ, మేళతాళాలు, భరతనాట్యం, నృత్యాలు, అమ్మవారి వేషధారణలో రథోత్సవం ఎంతో వైభవంగా సాగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు తరలివచ్చి దివ్య రథంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దారి పొడవునా శివనామస్మరణతో స్వామివారికి జేజేలు పలికారు. రథోత్సవం భారీగా నిర్వహిస్తూ ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం అనంతరం శివరాత్రి అర్ధరాత్రి స్వామివారు కళ్యాణం చేయబడింది. అనంతరం స్వామివారు దివ్య రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఊరేగుతున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది.
దివ్య కళ్యాణం చేసినాము స్వామివారికి. ఈరోజు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాడుకున్నారు. జనాలు యువజన సంఘం గోనుగుంట్ల శ్రీనివాసరావు మేము 22 సంవత్సరాల నుంచి ప్రసాద విక్రమణం చేస్తున్నాం. ఓం నమః శివాయ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 25వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానిక 25వ వార్డులోని పినపాడు పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శనివారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య స్థానిక పార్టీ నాయకులతో కలిసి 25వ వార్డులోని కృష్ణుడి మందిరం వద్ద నుండి ప్రచారం ప్రారంభించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు కృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు స్థానిక నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో వారితో పాటు కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్, తాడిబోయిన రమేష్, కాళిదాసు వెంకటేశ్వరరావు, ఎస్ రఘురామిరెడ్డి, బండ్లమూడి భాస్కర్రావు, తోకా వాసు, పెదలంక వెంకటేశ్వర్లు, మేకల సురేష్, స్థానిక నాయకులు వై మోహన్, అనూప్, పెరుగు అంజయ్య, కుర్ర పవన్, షేక్ జిలానీ, నన్నే, అలీ చాంద్, గుమ్మా కోటయ్య, జిలానీ టైలర్, జిలానీ, తాడిబోయిన రమేష్, షేక్ జాకీరా, ఇందిరా ప్రియదర్శిని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఏ గడపకి వెళ్ళినా నీరాజం పలుకుతున్నారు. మన లోకల్ శివన్న అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ప్రజల నోట ఏ సంక్షేమం అందుతుందా లేదమ్మా అన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు బాగా అందుతున్నాయమ్మా, మళ్ళీ జగనన్న రావాలి, లోకల్ శివన్న రావాలని ప్రజల నోట వినటం జరుగుతుంది. అలానే ప్రజలకి ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో, మాట ఇచ్చి మడం తిప్ప విధిగా ఈ రోజున మన సంక్షేమం అనేది ప్రతి ఇంటికి అందుతుంది. అలానే మన జగనన్నని ఇక్కడ లోకల్ శివన్నని గెలిపించుకుంటామని ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే 2024 మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 25వ వార్డుకి మరి మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక గారు, అట్లానే అన్నాబత్తుని శివకుమార్ గారి మన ఎమ్మెల్యే గారు సతీమణి అన్నాబత్తుని పుష్ప గారు మరి ఈ వార్డుకి మరి గడప గడపలో భాగంగా ప్రతి ఇంటిని మరి అందరినీ కలిసి మరి పార్టీ ఏదైతే ఈ 2019 నుంచి 24 వరకు ఏ సంక్షేమ పథకాలు మరి ప్రతి ఇంటికి చేందియా లేవని చెప్పి ప్రతి ఇంటిలో అందరినీ తలుపు తట్టి ప్రతి ఒక్కరిని పలకరించి మీకు సంక్షేమం అందిందా లేదా అని చెప్పి అడిగితే చాలా గర్వంగా మరి వార్డులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్షేమం అందింది. మరి ప్రజలందరూ కూడా చాలా ఈ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్తో ఉన్నారు. మరి అది ఆ ఘనత మరి ఈ వార్డులో దరిదాపులుగా 3,40,00,000 రూపాయల అభివృద్ధి జరిగింది. మరి ఇదంతా కూడా కేవలం మన లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి నాకు పూర్తి సహాయ సహకారాలతో ఈ వార్డు డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున కుల మతాలతో సంబంధం లేకుండా మరి ఎక్కడా కూడా పార్టీలతో సంబంధం లేకుండా వాడి తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా ప్రతి ఇంటికి కూడా మరి సంక్షేమం వెళ్ళాలి. ఎవరింటికి కూడా వాళ్ళు తెలుగుదేశం అయినా ఆపొద్దు, లేదా వేరే పార్టీ ఆపొద్దని చెప్పి మన లోకల్ శివన్న మరి అనేక సందర్భాల్లో మాకు చెప్పిన సందర్భం. మేము కూడా అలానే ఏదైతే మన ఎమ్మెల్యే గారు చెప్పారో అదే దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మతాలు పార్టీలకు అతీతంగా మరి పనిచేసి మరి వాటిలో కూడా చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా సంగం జాగర్లమూడి గ్రామంలో ప్రభల ఊరేగింపు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పాల్గొని ప్రభల వద్ద పూజలు నిర్వహించారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో శనివారం ప్రభల ఊరేగింపు కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థాన ప్రభతో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభలకు గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభల ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామస్తులు తమ తమ ఇళ్ల ముందు ప్రభలు వచ్చిన సమయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా గ్రామంలో ప్రభల ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా చెప్పారు.
కైవల్యమయ్యను ఈశ్వర చమకము తలిచిన మది నీళ్ళురా తలచి అమ్మ ఇక్కడ సర్పంచ్గా చేస్తున్నాను ఊరికి. కాకపోతే మా ఊర్లో చాలా పెద్ద పండగ అనేది మాకు ఇదే పండగ, శివరాత్రి. మాకు 2 రోజులు జరుగుద్ది మా ఊర్లో. ఈరోజు 2వ రోజున ప్రభలు రథము వస్తుంది. చాలా బాగా చేసుకుంటాం. ఆడపిల్లలందరూ ఇంటికి వచ్చి చేసుకుని వెళ్తారు. సాయంత్రం కూడా ఊరేగింపు ఉంది, రథం వస్తుంది. భక్తులు ఎక్కువ మందే వస్తారమ్మా. 5,000 మంది నిన్న వచ్చారు. ఈరోజు కూడా ఒక 5-6 వేల మంది వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి, అన్ని చోట్ల నుండి వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సంగంజాగలమూడి గ్రామంలో ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా కూడా ఈ ప్రబల ఊరేగింపు జరుగుతుంది. చాలా అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం గోవుల్ని ఉపయోగించి ఇక్కడ ఊరేగింపు జరగడం జరుగుతుంది. మహాశివరాత్రి అంటేనే రాత్రి 12 గంటలకి లింగోద్భవం జరిగిన సందర్భంగా దానికి నిదర్శనంగానే ఈరోజు ప్రభల్ని గ్రామంలో ముఖ్యంగా రైతులు వాళ్ళ ఎడ్లను ఉపయోగించి ఎడ్ల సాయంతో ప్రభల్ని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా ఎంతోమంది వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కలిసి అందరూ కూడా ఒక దగ్గర చేరి చాలా సంతోషంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది. గోవుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ పండగ సందర్భంగా. తెనాలి నియోజకవర్గంలో 2,000 జనాభా ఉన్న హాఫ్పేటలో ప్రజల అవసరాలకు తగిన విధంగా 1.17 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఆయా భవనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. హాఫ్పేట గ్రామంలో శనివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఆయన ప్రారంభించారు. 25 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనం, 21,80,000 రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 20,80,000 రూపాయలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలను గ్రామంలో నిర్మాణం చేశారు. ఆయా పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు నేడు ఫేజ్ 1 కింద 18 లక్షలు, ఫేజ్ 2 కింద 12 లక్షలు, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన 20 లక్షలతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారని దానిలో భాగమే రైతు భరోసా కేంద్రం ఏర్పాటుగా చెప్పారు. రైతులకు విజ్ఞానం అందించాలనేది ఆర్బీకే లక్ష్యమని అన్నారు. వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం చెకప్ చేయించుకోవచ్చని, ఆరోగ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. సచివాలయం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. నూతన భవనాలను క్వాలిటీతో నిర్మించామని, సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పనులు పూర్తి చేస్తున్నామని, సీఎం చేపట్టిన విప్లవాత్మక మార్పుల వల్ల మేలు జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎంను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, సర్పంచ్ తలమాల ఎర్రయ్య, ఎంపీటీసీ సభ్యులు ఇసుకుపల్లి సుందర్రావు, మాజీ ఎంపీటీసీ గోవతోటి సుధాకర్, పార్టీ కన్వీనర్ అబ్రహం, వ్యవసాయాధికారి జి ప్రేమ్సాగర్, కొలకులూరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, సూపర్వైజర్లు ప్రసన్నలక్ష్మి, వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి పి శ్రీనివాసరావు, ఎల్ఎంహెచ్పి రేవతి, ఏఎన్ఎం ఉమా, విఏఏలు నాగరాజు, వంశీ, పిఆర్ఏ ఈ వెంకటేశ్వరరావు, పినపాటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి ఉపయోగపడి ప్రధానంగా ప్రజల అవసరాలు, గ్రామ అవసరాలు ఏమైతే ఉన్నాయో ఆ తీర్చే దాంట్లో మొదట ప్రాధాన్యతాంశాలుగా ఇచ్చి చేసుకొచ్చాం. ఉదాహరణకి ఈరోజు ఆపేట గ్రామంలో సుమారు 2,000 జనాభా కలిగిన ఈ ఆపేట గ్రామం కొలకల్లూరు పంచాయతీలోని సచివాలయం 3గా ఈ ఆపేట గ్రామం ఉంది. ఈ ఆపేటకు సంబంధించి జనాభా 2,000 జనాభా ఉన్న ఈ ఆపేట గ్రామంలో నేను శాసనసభ్యుడైనాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని చూడండి. ఈ కేంద్రంలో కూర్చొనే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇనాగరేట్ చేసి రైతాంగానికి
హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రం ఎంత క్వాలిటీతో, చుట్టూ పొలాలు ఒకసారి చూస్తే మీకే తెలుసు. రైతు భరోసా కేంద్రం ఎంత క్వాలిటీతో కట్టామో చూడండి. పంటలకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి, వ్యవసాయంలో ఆధునిక పోకళ్ళ గురించి తెలుసుకునే దానికోసం డైరెక్ట్గా శాస్త్రవేత్తలతో టీవీ ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్కి తనకొచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకునే దానికోసం టీవీ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అంటే గ్రామంలో ఉన్న వ్యవసాయం చేస్తున్న రైతుకి రైతు భరోసా ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తూ, అంటే పెట్టుబడి సాయం కింద కానీ, విత్తనాలప్పుడు కానీ, కోతలప్పుడు కానీ ఇలా 4 టైంలు పెట్టుకొని 12,500 ఇస్తూ, ఇది కాక రైతుకి ఆధునిక వ్యవసాయం కోసం, విజ్ఞానం కోసం ఈ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ దగ్గర నుంచి కొనుగోలు వరకు ఇంత పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా గమనించాల్సింది ఏంటంటే, రైతు భరోసా కేంద్రం గ్రామాలలో ఎక్కడైతే 2,000 జనాభా ఉన్న కేంద్రం గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని ప్లస్ ఇవాళ ఇనాగ్రేట్ చేసుకున్న వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దీంతో ఆ గ్రామంలో నివసించే ప్రజలందరికీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కానీ టెస్టులు చేసుకోవటానికి డాక్టర్స్ని అలాగే స్టాఫ్ని ఉంచి, నిజంగా చెబుతున్నాను, ఈరోజు గ్రామాల్లో గ్రామం మధ్యలో కానీ గ్రామం చివర కానీ ఈ వెల్నెస్ సెంటర్ ఉండటం వలన ఆ గ్రామ ప్రజలందరూ వాళ్ళకి ఏది అనారోగ్యం అనిపించినా ఎమ్మటే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి అక్కడ చెకప్ చేయించుకుంటున్నారు. పెద్ద రోగం అయితే పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు. లేదంటే ఇక్కడ ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాల్లో వారి నిరంతరం పర్యవేక్షణ. ఆపేట లాంటి 2,000 జనాభా ఉన్న గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని, ప్రజల అవసరాలు తీర్చడానికి కావాల్సిన సచివాలయాన్ని, వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుంటా వచ్చాం. ఫ్యాన్లు తీసి వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుంటా వచ్చాం. అది చూడండి, అంటే ఆ గ్రామంలో నివసించే ఆ జనాభాకి ఈ చాలా అవసరం కదా. ఎంత అవసరం, గతంలో ఎవరు చేయలేని విధంగా. వ్యవసాయదారుడు గ్రామంలో లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఈ దేశానికి మనుషులందరం, మనందరం తినే రోజు అన్నం రైతు పండించాల్సిందే. రైతుకి ఎంత చేసినా కూడా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఎంత చేసినా కూడా తక్కువే. కానీ ఆ రైతుని ఎట్టాకొట్ట నిలబెట్టే క్రమంలో మన ప్రభుత్వం చాలా బాగా చేసింది. తీసుకొచ్చింది, అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈరోజు ఈ రైతు భరోసా కేంద్ర సంస్కరణలు దేశంలో భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతాం. నేను అందుకే చెబుతున్నా, ఆఫ్పేట లాంటి చిన్న గ్రామం, 2,000 జనాభా ఉన్న ఈ గ్రామానికి సచివాలయాన్ని, వెల్నెస్ సెంటర్ని, అలాగే ఆర్బీకే కేంద్రాన్ని, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టించి, ప్లస్ ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి, ప్లస్ వీళ్ళందరికీ సర్వీస్ చేయడం కోసం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దీంతో పాటు మళ్ళీ సంక్షేమం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ విప్లవాత్మకమైన మార్పులు గ్రామ ప్రజల అవసరాలను తీర్చడంలో ఎంతో మేలు జరిగింది. అందుకే ప్రతి గ్రామంలో కూడా రైతులు కానీ, అలాగే సంక్షేమదారులు కానీ మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించే విధంగా ఈరోజు అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఎంపీటీసీ గారికి, ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు సచివాలయం కానివ్వండి, ఆర్బీకే కానివ్వండి, వెల్ఫేర్ సెంటర్ కానీ ఓపెనింగ్ చాలా ఘనంగా జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు ఇస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మనం
జగన్మోహన్ రెడ్డి గారిని, శివకుమార్ గారిని అత్యధిక మెజార్టీలో ఈ ఊర్లో మనకి ఇట్లాంటి మంచి ఫెసిలిటీ కలిగిన భవనాలు మన ఊరిలో చూడటం ఇదే నేను తొలిసారి. చాలా క్వాలిటీగాను, మంచి ఆహ్లాదకరంగాను, మంచి సుందరంగాను తీర్చిదిద్దించిన మన తెనాలి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతావందనాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. దీన్ని మన రైతులు మంచి ప్రయోజనకరంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే 4వ చివరి సిద్ధం సభకు తెనాలి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో అంతా కలిసి సిద్ధమంటూ నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జాతీయ రహదారి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న 4వ చివరి సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. దీంతో పాటు రాబోయే కాలంలో ప్రజలకు తాము చేయబోయే మేలు గురించి ప్రకటిస్తారని తెలిపారు. నియోజకవర్గం నుండి సిద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లు చెప్పారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. పార్టీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాళి శేషాచలం, క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, కౌన్సిలర్లు తాడిబెన రామయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, రాష్ట్ర జల వనరుల కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ్ ప్రభాకర్, పార్టీ నేతలు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కొల్లిపరి మండల పార్టీ కన్వీనర్ అవుతు పోతురెడ్డి, బండ్లమూడి భాస్కర్రావు, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, కోలావాసు తదితరులు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేయటం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించిన పార్టీ పొత్తుకు ప్రతిపక్ష నేతలు ఎందుకు పాకులాడుతున్నారని వారు ప్రశ్నించారు. సిద్ధాంతాలను గాలి కొదిలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరుకు అన్ని పార్టీలతో కలిసి కూటమిలా వస్తున్న నేతల నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, పోలింగ్ రోజున తమ తీర్పుతో తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. రోజుకో వేషం, పూటకో హామీలతో ప్రతిపక్ష నేతల కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని విమర్శించిన వారు ఇప్పుడు అంతకు మించి సంక్షేమం ఇస్తామని చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేసేందుకునని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు తాడిబెన రమేష్, బూర్ల దుర్గాప్రసాద్, కాకి దేవసహాయం, వంపుగళ్ల కృష్ణ, కటారి హరీష్, ఏలూరు శేషగిరిరావు, షేక్ రహీమా, కోలావాసు, ఎన్వి బ్రహ్మం, రావి శ్రీనివాసరావు, మేకల రవికుమార్, గపూర్, సయ్యద్ గ్యాస్ సుబానీ, టెక్సుబాల, వీరిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సిద్ధం 4 సభలలో ఇది 4వ సభ. రేపు సాయంత్రం 2 గంటలకు స్టార్ట్ అవుతున్నది. ఈ సభ ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన సీఎం ముఖ్యమంత్రి గారు ఏమైతే పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలు 4 సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన పథకాలన్నీ వివరించడంతో పాటు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకున్నది కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా తెలియజేస్తున్నారు. 2 గంటలకు జరగబోయే సిద్ధం సభలో పాల్గొని ఆ యొక్క సిద్ధం సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటంగా మరి నేను మంచి చేశాను, మీ కుటుంబాలన్నిటికీ కూడా నేను ఇచ్చింది చేశాను అంటే నన్ను నమ్మి నాకు ఓటేయండి అన్నటువంటి వ్యక్తి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సిద్ధం సభకి మన తెనాలి నియోజక ప్రజలందరూ కూడా వెళ్ళి మరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మన తెనాలి శాసనసభ్యులు అన్నాబ శివకుమార్ గారు కోరటం అయింది. కాబట్టి తెనాలి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో పార్టీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రూపాల్లో అందించిన సంక్షేమాన్ని తెలియజేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేపు ఎలక్షన్కి సిద్ధం చేయడానికి ఈ సభను ఏర్పాటు చేయటం అయింది. కావున ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకు రేపు సిద్ధం సభకి తెనాలి నుంచి 10 గంటలకు మనం సిద్ధమయ్యి ఈ కార్యక్రమానికి రావలసిందిగా మనవి చేయొచ్చు. 10 గంటలకల్లా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వివిధ హోదాల్లో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా జనసమీకరణ చేసి మన శివకుమార్ గారి ఆదేశాల మేరకు సభను జయప్రదం చేయవలసిందిగా ఈ కొల్లిపరం మండలం నుంచి కూడా అందరినీ సమీకరణ చేస్తామని చెప్పి ఆ సిద్ధం సభకి జయప్రదం చేయాలి అందరం కలిసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రజల్లో ఎంతో చాలామందికి సంతోషాన్ని ఇచ్చాయి. అదేవిధంగా ఏదైతే సిద్ధం సభ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారిది
మన తెనాలి నియోజకవర్గం కూడా సభలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సభని సిద్ధం సభకి వెళ్ళడానికి జయప్రదం చేయాలి. సంక్షేమ పథకాన్ని కూడా 2024 వరకు మరి 90% పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. మరి ఈ ప్రభుత్వం మరి ప్రజలకు ఏదైతే చెప్పిందో చేసింది కాబట్టి మరి ఈ సిద్ధం సభ ద్వారా మరి మేము ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సందేశం, పైన దేవుని నమ్మాను, కింద ఉన్న ప్రజలను మిమ్మల్ని నమ్ముతున్నాను, నా మీద నమ్ముకుంటే ఓటేండి అని చెప్పి సిద్ధమని చెప్పి చెబుతున్న సందర్భం అయితే మనందరం చూస్తూనే ఉన్నాం. మన నాయకుల్ని వేదిక పైన చూడడానికి, మన సంఘీభావం తెలపడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాడో కూడా చెప్పడానికి ఇదే వేదిక. కాబట్టి మన నాయకులను చూసుకోవడానికి, మన నాయకులకి సంఘీభావం తెలపడానికి ఈ సిద్ధం సభ ఈ తెనాల నియోజకవర్గం 40 వార్డులకు సంబంధించి కొల్లిపర మండలం, తెనాల మండలం దాదాపు 2,64,236 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గం దాదాపు 25,000 నుంచి 50,000 మంది దాకా సమీకరించి మన నాయకులను చూస్తానికి ప్రతి వాళ్ళు అసలు మీరు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ సిద్ధం మీటింగ్కి వెళ్తానికి కూడా సిద్ధంగా ఉండారు. సిద్ధం మీటింగ్కి సిద్ధంగా ఉండారు. ఈ ఎప్పుడెప్పుడు అనేది జనం తరలించుతున్నారు. ఇట్లాగే మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ గారిని మళ్ళా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశీర్వాదంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. మా అన్న లోకల్ శివన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట అంటున్నాడు, పైన భగవంతుడు ఉన్నాడు, కింద నా ప్రజలు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా సొంత తోడబుట్టిన వాళ్ళలాగా వైఎస్ఆర్ పార్టీ మీది, పేద ప్రజలది వైఎస్ఆర్ పార్టీ అనే చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే ప్రకారంగా కూడా మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేస్తారని, ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా చేస్తారని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా 1-2 సార్లు వాళ్ళని అడిగి మరి మీకు ఈ పథకం అందిందా, ఈ పథకం అందిందా అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళకి రాలేదు అంటే మళ్ళీ దాని మీద చర్య తీసుకొని వాళ్ళకి వచ్చే విధంగా పనిచేసి ఉన్నారు. కాబట్టి మన శివకుమార్ గారిని కూడా గౌరవించి మనం అందరం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అట్లాగే సంక్షేమం పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ సిద్ధం సభకి రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, మీరు గుంపులుగా వచ్చినా ఒకటే, మా శివన్న సింగిల్గా వస్తాడు, వారు వన్ సైడే. ప్రజల గుండెల్లో ఎప్పుడైనా దేవుడిగా కొలిసేవాడు ఒకడే ఉంటాడు. మూలిగే నక్క మీద కాటికాయలాగా ఏదైతే మీ గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉందో, అమ్మఒడి కానివ్వండి, ప్రజలకి ఆసరా కానివ్వండి, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకాల ద్వారా కూడా ప్రతి ఒక్కరూ సంక్షేమాన్ని పొంది ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ఉన్నారు. చక్రాయపాళెం గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కొల్లిపర మండలం చక్రాయపాలెం గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గ్రామంలోని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు స్థానిక నాయకులతో కలిసి శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు రెడ్రోతు బాలరాజు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా తన కొత్త సినిమాలో కన్నడ విలన్ మర్కాలేకి తెలుగులో తొలి అవకాశం ఇచ్చారు. ఇందుకోసం శనివారం తెనాలి వచ్చిన ఆయనతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్, విజయ్ ఆంటోనీలతో నటించిన మర్కాలిపై కోర్టు సన్నివేశం, అలాగే జైలు సన్నివేశాలను దర్శకుడు శనివారం తెనాలిలో చిత్రీకరించారు. ఇప్పటికీ తన 16 సినిమాలు కన్నడలో విడుదలైనట్లుగా మర్కాలి చెప్పారు. తనను కన్నడలో కాళీ అని కూడా పిలుస్తారని తెలియజేశారు. సీనియర్ దర్శకుడు దిలీప్ రాజా ద్వారా తెలుగు చిత్రంలో పరిచయం అవ్వటం అదృష్టమని మర్కాలి చెప్పారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మర్కాలి బాడీలో దుష్ట పాత్రలకు సరిపోయే హైపర్ క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించిన అనంతరమే ఛాన్స్ ఇచ్చానని అన్నారు. నిర్మాణంలో ఉన్న బాబూజీ సినిమా పూర్తి కావడానికి కొంత సమయం పడుతున్నందువలన ఈలోగా ఇండియా టుడే టైటిల్తో నూతన చిత్రం తీస్తున్నట్లు తెలిపారు.
ఇది పక్కా కమర్షియల్ సినిమా అని అన్నారు. దేశ ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నేటి సమాజంలోని విపరీత పోకడలను జల్లెడవేసి చూపిస్తున్నానని దిలీప్ రాజా తెలిపారు. మనం భారతీయులం, ఈ దేశ ఆచార సాంప్రదాయాలను మంటగల్పొద్దనే ఇతివృత్తమే ప్రధాన కథాంశమని అన్నారు. యూనివర్సిటీ నేపథ్యంలోనే కథాంశం కొనసాగుతుందని చెప్పారు. నమస్కారం, నా పేరు కాళీ అని. అవును, కాళీ అంటారండి. నేను కర్ణాటకలో 2006లో వచ్చాను. నేను అప్పటి నుంచి కన్నడ సినిమాలు ఒక 30 సినిమాలు 40 సినిమాలు చేశాను. తమిళ్లో కూడా చేశాను. సన్ టీవీలో వళ్ళి అని ఒక సీరియల్, అది 120 ఎపిసోడ్లు చేశాను. ఇప్పుడు శివరాజ్ కుమార్ అని మీకు తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్. ఆయనతో ఒక మెయిన్ విలన్గా చేశాను. 9 సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ బాగానే వెళ్తుంది. నేను ఇక్కడ తెలుగు సినిమా దిలీప్ రాజా గారు నాకు అవకాశం ఇచ్చి పిలిచారు. ఇలాగా ఒకసారి నాకు ఎక్కడో మీట్ అయినప్పుడు నీ ఫొటోస్ పంపించమన్నారు. ఫొటోస్ పంపించాను. ఫొటోస్ చూసి చాలా సంతోషపడారు. రా ఒకసారి నిన్ను చూడాలి అన్నారు. సరే అని వచ్చాను. వస్తే నాకు ఆయన డైరెక్షన్లో ఒక పెద్ద అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం నేను తెలుగు సినిమా చేస్తున్నాను. నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది కూడా విజయవాడలోనే, కానీ చదివింది అంతా బెంగళూరులో. అక్కడికి వెళ్ళిపోయి ఒక 25 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి కన్నడ సినిమా ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడే ఆ నాటకాలు, డ్యాన్సులు అవన్నీ వేసేవాడిని. చదివింది చాలా తక్కువ, 8వ క్లాస్ చదివాను అంతే. నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కొంచెం తక్కువ, కానీ మేనేజ్ చేస్తా. నేను చేసిన 35 సినిమాల్లో కూడా నేను మెయిన్ విలన్గా చేశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కన్నడలో 2 సినిమాలు, పేట అండ్ దర్బార్, ఆ 2 సినిమాలకి నేనే వాయిస్ ఇచ్చాను. శివరాజ్ కుమార్ గారు ఆయన ఒక సినిమా, పెద్ద సినిమా గోస్ట్ అని, ఆ సినిమాలో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. తర్వాత హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ గారు, వాళ్ళ అన్నయ్య బ్రదర్ రాజ్ కుమార్ గారి పెద్ద కొడుకు, ఆయనతో పాటు 2 సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమా వెళ్తుంది, ఇప్పుడు కర్ణాటకలో చాలా హిట్ అయింది, వెళ్తుంది. సినిమా పేరు గోస్ట్ అని సార్, హిట్ అయింది. దాంట్లో విలన్ సార్, నేను విలన్గా చేశాను. తెలుగు ప్రేక్షకులు అందరూ నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. దిలీప్ సార్, డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం తెలుగు వస్తున్నాను. అందరూ తెలుగు వాళ్ళందరూ, ప్రజలు, తర్వాత ఇండస్ట్రీ నాకు అవకాశం ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప స్వామి దేవస్థానం పెద్ద రథం ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. స్థానిక భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలి బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేయించేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా మహాశివరాత్రి నాడు శుక్రవారం రాత్రి శివ కళ్యాణం, జ్యోతిలింగార్చన, లింగోద్భవ కాల అభిషేకాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించగా శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 4 గంటల నుండి పెద్ద రథం ఊరేగింపు ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఊరేగింపులో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక సాంప్రదాయ ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దారి పొడవున భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి, దేవస్థాన మహిళా మండలి భక్త బృందం సభ్యులు పర్యవేక్షించారు. యావన మంది భక్తులకి ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసిన దుర్గా స్ఫటిలింగేశ్వర స్వామి వారి సన్నిధానం నుంచి మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని, అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారు పెద్ద రథంపై ఊరేగింపు కార్యక్రమం చక్కగా కూడా విశేషంగా బాలాజీరావుపేట అయ్యప్పపురంలో పెద్ద రథం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ రథస్థంలో ఉన్న ఆ కేశవుని, విశేషమైన శివుని చూసి దర్శించి స్వామివారి అనుగ్రహం పొందితే శివానుగ్రహంతో అన్ని రకాల కలిసి వస్తుంది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పెద్ద రథం ఊరేగింపు కార్యక్రమం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో పురవీధుల్లో జరుగుతుంది. అందరూ దర్శనం తరించండి. మహాశివరాత్రి సందర్భంగా గంగానమ్మపేటలోని పాత శివాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 2000 మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో గంగానమ్మపేట శివాలయంలో శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మధ్యాహ్నం నుండి జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం చేపడుతున్న సేవా సమితి అధ్యక్షుడు జొన్నాదుల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ ఏడాది కూడా వరుసగా 9వ సంవత్సరం కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మణి సుబ్రహ్మణ్యం, జొన్నాదుల శివమణికంఠ, జొన్నాదుల దుర్గాంబ, ఆలయ కార్యనిర్వహణాధికారి వి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా అద్దె ఇళ్లకే పరిమితమైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాటికి శాశ్వత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తమ సొంత ఇంటి కలను సాకారం చేశారంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని 21 నుండి 40వ వార్డుల పరిధిలోని 9,183 మంది మహిళలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలను గురువారం పంపిణీ చేయగా వారంతా తమ సంతోషాన్ని ఎస్ న్యూస్ ద్వారా తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం తెనాలిలో గత గురువారం జరిగింది. రెండవ విడతగా పట్టణంలోని 21 నుంచి 40 వార్డుల పరిధిలోని లబ్ధిదారులకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా వార్డుల పరిధిలోని మొత్తం 9,183 మంది మహిళలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను అందజేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు తీసుకున్న మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శివకుమార్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు ఇళ్ల స్థలం వచ్చింది. మా బాబు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. చాలా బాగా చేశారు శివకుమార్ గారు. ప్రతి ఒక్కటి అందరికీ బాగా చేస్తున్నారు. వాలంటీర్ల చేత ప్రతి ఒక్కటి ఇంటికి పెన్షన్ పొద్దున్నే ఇప్పిస్తున్నారు. 40 సంవత్సరాల వాళ్ళకి 18,750 ఇప్పిస్తున్నారు. ఇళ్ల స్థలం ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చింది. రాకుండా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు ఎవరు లేరు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు అందరూ చాలా సంతోషంగా రిజిస్ట్రేషన్ చేసి జగనన్న మాకు ఇస్తున్నారు. శివకుమార్ గారు ఇస్తున్నారు. పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా అన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, నా భర్త చెప్పాడు అని ఎవరు వేయొద్దు. అందరూ ఒకే మాట మీద ఉండి సీఎంకే జగన్కే వేయాలి ఓటు. జగన్ అన్నకే ఓటు. ఎమ్మెల్యే గారు పాడిపోయిన ఎమ్మెల్యే గారే మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలి. మళ్ళీ వాళ్ళే రావాలి. ఎమ్మెల్యే ఆయన కావాలి. శివకుమార్ గారే అందరికీ కావాలి. నాకు ఈ ప్రభుత్వంలో చాలా నేను అందుకున్నాను. గడప గడపకి మన ప్రభుత్వంలో జగనన్న మా ఇంటికి వచ్చినప్పుడు మాకు గోలీడొంకలో వచ్చిందండి, మాకు ఇల్లు లేదు, మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే, అమ్మ ఇదిగో నేను 2 నెలల్లో ఇల్లు మొదలు పెడతాను, మీరు వెళ్ళి కట్టుకోండి అని చెప్పారు. నేను జగనన్న కాలనీలో 2 స్టేర్లు బిల్డింగ్ వేసుకున్నాను. 9 లక్షలు ఖర్చు పెడితే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఇంకొంచెం మేము కష్టపడి అప్పులు చేసుకొని కట్టుకున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ప్రభుత్వంలో కూడా. మేము అప్పుడు ఇలాగే చెప్పాము. మేము అమ్మఒడి వచ్చింది నాకు, మా పిల్లలకి. మా అమ్మగారికి అయితే 18,750 రూపాయలు అయ్యొచ్చినవి. మేము ఇస్త్రీ చేస్తాం, రజకులం మేము. మాకు అవి కూడా డబ్బులు మాకు వచ్చాయి. 4 విడతల్లో నేను ఆ డబ్బులు తీసుకున్నాను. మళ్ళీ జగనన్నే రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే శివకుమార్ గారు మాకు ఎంతో ఇంటింటికి వచ్చి మరి అడిగి మరి మాకు పథకాలు పెట్టారు. మా 34వ వార్డు మా సంజీవ్ రెడ్డి గారు కూడా మాకు చాలా సహాయంగా ఉండి మాకు ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాల గురించి చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు. వారందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ మరలా ఈ ప్రభుత్వమే రావాలని సంతోషంగా కోరుకుంటున్నాం. జగన్ వచ్చిన తర్వాతే మాకు బాగా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సాయం చేస్తున్నారు. మా అత్తయ్య గారికి కూడా ఇంటి స్థలం వచ్చింది. మా అత్తయ్య గారి వాళ్ళు అయితే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు రెంట్కే ఉంటున్నారండి. నేనైతే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు మేము రెంట్గానే ఉంటామండి. మా అత్తయ్య గారికి వచ్చింది, అలాగే నాకు కూడా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళకి ఇల్లు లేని, నాకు తెలిసిన వాళ్ళకి అదనే కాదండి, తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇంత మంచిగా చేసినందుకు సీఎం గారు, మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు శివకుమార్ గారే రావాలి. నా పేరు షేక్ నాగూర్బి అండి. నాది 31వ వార్డు. జగన్ అన్న మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు పెదరావూరులో. నాకు చాలా చాలా సన్నద్ధంగా ఉంది. ఇంకా మళ్ళీ జగన్ అన్నే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఓటు జగన్ అన్నకేనండి. ఎమ్మెల్యే గారు కూడా అన్నాబత్తుని శివకుమార్ అన్న కూడా మాకు ఇంటింటికి వచ్చారు. మాకు ఇళ్ల స్థలం లేదంటే నేను అడిగితే నీకు ఈసారి వచ్చిందమ్మా నన్ను గెలిపిమన్నారు. నేను ఓటేసాను. అలాగే శివకుమార్ అన్న నాకు ఇల్లు స్థలం ఇచ్చారండి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలి, శివన్న గారే రావాలి. ఇంకా మళ్ళీ చాలా చాలా పథకాలు కూడా పిల్లలకి మా పెద్దోళ్ళకి బాగా మంచి చేయాలి. నాకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన శాసనసభ్యులు మన అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు 2 బావులు, మాకు విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ పడుతున్నాయి. జగనన్న ఇళ్ల స్థలం కూడా వచ్చింది.
మాకు చాలా సంతోషం. ఎక్కడ వెళ్ళినా మీటింగ్ పెట్టినా నేను ఫస్టే ఉంటాను జగనన్న దగ్గర మీటింగ్. ఇప్పుడు ఇళ్ల స్థలం వచ్చిందండి, పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో. మా తోడికోడలు వాళ్ళకి అసలుకి ఏమి ఉండదండి, అలాంటిది గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వాళ్ళ ఒక ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అమ్మ ఒడి వస్తుంది వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం వచ్చిందండి. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ మన జగనన్న, మన శివకుమార్, అంతే. చాలా సంతోషంగా ఉంది. శివకుమార్ అన్న చేత, జగనన్న చేత నేను బతుకున్నంతకాలం వాళ్ళకే ఓటేస్తాను. మాకు సొంతిల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బండ్లమూడి మరియమ్మ నా పేరు మీద సొంతగా ఇంటి పట్టా వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అద్దెలలో ఎంత బాధపడ్డామో మాకు మా ఫ్యామిలీకి తెలుసు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను నా ఫ్యామిలీ కూడా బతుకున్నంతకాలం జగనన్నకి, శివన్నకే ఓటేస్తాను. అభిప్రాయం అంటే చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇది రాలేదు. ఇట్లా అన్ని లబ్ధి మేము పొందాము. అమ్మఒడి వచ్చింది, నాకు మా వారికి ఆటో డబ్బులు పడ్డాయి, ఇల్లు వచ్చింది. ఇంకెంతకన్నా ఏముందండి, చాలా సంతోషంగా ఉంది. ఏదైనా సరే ఆయన అందుబాటులో ఉంటున్నారు. మనకి ఏది అవసరమైనా సరే ఆయన చేస్తున్నారండి. బాగుంది. ఎమ్మెల్యే గారు పాలన అంతా చాలా బాగుంది, నచ్చింది మాకు బాగా. మమ్మల్ని ఎంత ఇదిగా పట్టించుకొని మా ప్రతి ఒక్క సమస్యని, ఒక కుటుంబంలో నలుగురుంటే నలుగురికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఎందుకంటే మా పిల్లలకి చదువు దగ్గర నుంచి విద్యా దీవెన కానీ, మా భర్త మన కుటుంబానికి పెద్ద, ఆయనకి ఎండిఓ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి రైసు మనమే దగ్గర తెచ్చుకునేటట్టు. నేను టైలర్, నాకు ప్రతి సంవత్సరం చేదోడు 10,000 రూపాయలు వేస్తున్నారు. మళ్ళీ నేను డ్వాక్రా లీడర్ని, నాకు రుణమాఫీ పడింది. నేను ఇన్ని లబ్ధులు పొంది నేను ఇంత సంతోషంగా ఉండి రేపు ఏంటి అని ఆలోచించుకోకుండా నన్ను గడపగలుగుతున్నందుకు జగనన్నకి ధన్యవాదాలు. ఈసారి కూడా మాకు జగనన్నే కావాలి, శివన్నే రావాలి. జగన్ గారే వేశారు కానీ అది వరకు రాలేదు. మాకు ఇప్పుడు ఇళ్ల స్థలాలు వచ్చినాయి. మేము మా 24 ఓట్లండి మొత్తానికి వచ్చినాయి. ఏం బాధ లేదు మాకు, ఇప్పుడు బాగానే ఉంది. అదే కోరుకుంటున్నాం. జగన్ గారు, ఎమ్మెల్యే గారు, జగన్ గారు మొత్తం చల్లగా ఉండాలి. వాళ్ళే మాకు దారి చూపించారు, బాగా వచ్చినాయి. మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఓటైతే ఎమ్మెల్యే గారికి, శివకుమార్ గారికి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తానండి. అలాగే నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి, మా కుటుంబ సభ్యులకి, మా బంధుమిత్రులకి అందరికీ ఆయన చేస్తే మంచి అంతా తెలుపుతున్నాను. నాకైతే చూడలేదు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా ఉన్నాయి. అంత హ్యాపీగా ఉందండి. నాకు ఇళ్ల స్థలం పట్టా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మాకు అన్నీ 18,000 ఇచ్చారు, రుణమాఫీ డబ్బులు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉందండి. జగనాన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు, వస్తే అడుగుతున్నారండి, మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడుగుతున్నారు. మేము చెబుతున్నాము, మాకు చేస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హాఫ్పేట గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజల అవసరార్థం గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోలాహలంగా ప్రభల ఊరేగింపు. ఉత్సవాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. మేదరమెట్లలో 4వ సిద్ధం సభకు సిద్ధమన్న తెనాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. వేలాదిగా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన. 99% హామీలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు వేలాదిగా తరలి వెళ్లనున్నట్లు వెల్లడి. వైభవంగా శ్రీ రామేశ్వరం స్వామివారి దివ్య రథోత్సవం. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రత్యేక వేషధారణలతో శోభాయమానంగా సాగిన ఊరేగింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.